సత్యసాయి జిల్లా సోమందేపల్లె మండల కేంద్రంలోని మణికంఠ నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్ళై 24 అవర్స్ గడవక ముందే ఒక నవవధువు ఆత్మహత్య చేసుకోవడం చూస్తూ ఉన్నాం. ఇంటి కట్టిన తోరణాలు కూడా ఇంకా పూర్తిగా వాడిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా పూలు కూడా పూర్తిగా వాడిపోయిన పరిస్థితి. అమ్మాయి నిన్న రాత్రి అయితే 9 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కూడా తీవ్ర కారణంగా అయిపోయింది. అమ్మాయి గల కారణాలు ఏమి, ఎందుకు జరిపోయింది కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలియని పరిస్థితి. ఎందుకు జరిగింది, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక వరుణితో వివాహం జరిగింది. చూస్తున్న పెళ్లి కార్డు కూడా ఇంకా ఇక్కడే ఉంది. నిన్న ఉదయం 4 గంటల నుంచి 4:45 మధ్యలో వివాహం జరిగింది. పెద్ద ఎత్తున అంగరంగ వైభవం కూడా ఘనంగా కూడా వివాహం జరిపించారు. హర్షిత అనే కన్యారత్నమును చిక్కబల్లాపూర్ షిడగట్ట తాండా బయపపల్లి గ్రామ వాస్తవులు పర్వతమ్మ కుమారుడు రామకృష్ణకి నాగేంద్ర బీర్ అనే వరుణు కూడా ఇచ్చి వివాహం కూడా జరిపించారు. పెద్ద ఎత్తున కూడా వివాహం జరిగింది. అమ్మాయి కూడా బాగా తెలివైంది, ఎక్కడ కూడా ధైర్యంగా ఉండేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తూ ఉన్నాం. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్ళి చీరతో ఉరి వేసుకున్న సందర్భం కనిపిస్తోంది. ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఏం జరిగిందనేది కూడా పూర్తి స్థాయిలో కూడా పిన్ని ఉందని మనం మాట్లాడుతాం. ఏం చెప్తారనేది కూడా, ఏం జరిగింది మనం మాట్లాడుకుని ప్రజెద్దాం. అమ్మ, ఈ టైంలో మనం మాట్లాడించిన భావ్యం కాదు, కానీ ఏం జరిగిందని చెప్పండి. అసలు నిన్న మాకు కూడా ఏం తెలియదు సార్. బాగా పెళ్లి చేసుకొని ఉంది, బాగుంది, బాగా నవ్వుతాను బాగుంది. పెళ్లి జరుగుతానే ఇంటికి వెళ్తామమ్మని చెప్పొచ్చినాము. సాయంత్రము వీళ్ళు ఎంతో కార్యం చేసుకుని శాస్త్రం చేసుకుని అన్నీ తెచ్చి రెడీ చేసుకుంటాను. నేను పడుకుంటానమ్మా అన్న, నాకు టైర్డ్గా ఉంది పడుకుంటానంటే గడి పెట్టుకోవద్దమ్మా అట్లే పడుకో అని చెప్పింది. ఆ పాప ఆకులు వేసేసుకుంది. వీళ్ళేందో వాళ్ళ అత్త, వాళ్ళ మామ, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, వాళ్ళ అమ్మ నాయన అందరూ బయట కూర్చున్నారంట. సరే అని వీళ్ళేమో చేసుకుంటున్నారు. మా అక్కకి ఎందుకు ఈ పాప తలపేసుకొని పడుకోండి అని దౌడు కట్టింది. హర్షిత అంటే ఏం మాట్లాడలేదంట. పెళ్లి కొడుకు ఫోన్ ఆన్ చేసి వీడియో కాల్ కింద పెట్టి చూస్తే అప్పుడు ఆ అమ్మాయి ఉరేసుకొనేసింది అని లోపల డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి పోయేటప్పటికి ముక్కల్లో నుంచి అంతా బ్లడ్ వచ్చేసింది. తీసుకొని హాస్పిటల్కి పోయింటే వాళ్ళు దారి మధ్యలోనే చనిపోయిందని చెప్పినారంట. దాని మించి ఏం జరిగిందో తెలీదు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కాల్ చేస్తారేమో అంటే అది కూడా ఎవరూ చేయలేదు. ఆ పాప 4 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటే అక్కడే ఉండింది. ఈ మొన్న మ్యారేజ్ అంటే వారం క్రితం వచ్చిందంతే. ఇట్లా జరిగింది ఏమని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఫోన్ చేయలేదు. ఫ్రెండ్ సర్కిల్ ఆ పాపకి ఎక్కువ ఉంది. వాళ్ళ నంబర్ కూడా మాకు దొరుకుతానలేదు. ఏం జరిగింది ఏమని కనుక్కుందామంటే నంబర్ కూడా మాకు దొరుకుతానలేదు. రాత్రి 1 గంటలో ఒక అబ్బాయి ఏమో కాల్ చేసినాడంట. మా బావ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ తీసినాడు. ఫోన్ తీసింటే ఎందుకు ఏమి అన్న, పెళ్లి జరిగిందని కూడా మాకు చెప్పలేదు కదా అంకుల్ అన్నాడంట. లేదు, ఆ పాప ఇట్లా అయిపోయింది అన్నప్పటి నుంచి ఆ పాపకు ఫోన్కి ఒక్క కాల్స్ కూడా రావడం లేదు. ఏం జరిగిందని మాకు ఏమీ తెలియదు. ఎందుకు ఇట్లా వచ్చినారు పెళ్లికి ఫ్రెండ్స్ అంతా వచ్చినారు. ఒక కార్లో 10 మంది మాదిరిగా వచ్చినారు. 10 మందికి అట్లా అంతా ఒక అమ్మాయి, మిగతా వాళ్ళంతా అబ్బాయిలే ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు. కానీ అప్పటి నుంచి ఇట్లా జరిగిందని తెలిసింది వాళ్ళకైనా ఒక్క ఫోన్ కూడా వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఏమన్నా చెప్పారు అమ్మాయికి ఇష్టం లేదు పెళ్ళి ఏమైనా మీ అమ్మాయి మీకు చెప్పిందంటే వాళ్ళు ఏమన్నా చెప్పారమ్మా అమ్మాయికి? ఎవరు ఏమీ చెప్పిండలేదు. ఆ పాప కూడా మా అక్క అడిగింది ఇష్టమేనా అంటే తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసినాం. ఏం కావాలా అంతా పెళ్లి కొడుకుని అడిగి నాకు ఇట్లే ఉండాలి అంతా అడిగింది, చేయించుకుంది. పెళ్లి కూడా బాగా గ్రాండ్గా జరిగింది. ఇంకా రోజు గడుచుకునే ఆ అమ్మాయి ఇట్లా అయిపోయింది. అంతవరకు బాగానే ఉంది అమ్మ. అమ్మాయి పెళ్ళి అయ్యేంతవరకు బాగానే ఉందా? బాగా ఉంది. పెళ్ళి అయ్యేంతవరకు పెళ్ళి కూడా అప్పుడు కూడా బాగా నవ్వుతూ బాగుంది. ఫ్రెండ్స్ ఏమైనా అడిగారు మీరు? ఏమన్నా తెలిసినప్పటి నుంచి ఎవరు ఫోన్ చేయలేదు? ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. వాళ్ళ నంబర్ కూడా లేదు. అమ్మాయి ఫోన్ ఉంది, అంతా లాక్లో ఉంది. ఇప్పుడు సార్ వాళ్ళు ఎవరు వచ్చిండ్రు, వాళ్ళని సార్ ఇది ఓపెన్ చేయొచ్చు అంటే డేటా ఓపెన్ చేస్తే డేటా అంతా వెళ్ళిపోతుంది అంటున్నారు. అది ఏం చేస్తారో ఏమో మాకైతే ఏం తెలియదు సార్. ఏం జాబ్ చేస్తుందమ్మా హైదరాబాద్లో? అమ్మాయి ఇంటీరియర్ డిజైనర్గా 4 సంవత్సరాల నుంచి అక్కడే జాబ్ చేస్తుంది. బాగా ధైర్యంగా ఉండేది, పేరెంట్స్ అందరితో బాగా ధైర్యంగా ఉండేది. బాగా ధైర్యంగా అందరితో బాగా మాట్లాడుకుంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఒక్కతే జాబ్ చేసుకుంటే ఫ్రెండ్స్తో పాటు అంతా ఉంది అంటే ధైర్యం గల అమ్మాయి ఏంటికి ఇట్లా చేసుకో అందం మాకైతే అర్థం కావట్లేదు. మాకు అందరినీ చేసి వెళ్ళిపోయింది. చూస్తున్నాము. అయితే చిన్నమ్మ కూడా పూర్తి స్థాయిలో విషాదంలో మునిగిపోయింది. ఎందుకు చేసిందో ఏం చేసిందో కూడా మాకు తెలియని పరిస్థితి. ఎందుకంటే అమ్మాయి ఎంతో హుషారుగా ఉండేది, ధైర్యంగా ఉండేది అంటే కూడా చెప్తున్న పరిస్థితి. అమ్మమ్మ కూడా ఉంది, మనం మాట్లాడి ఏడుస్తున్నారు అంతా కూడా. తల్లి పూర్తి స్థాయిలో కూడా మంచంలో పడిపోయింది, దిగాలుగా ఉంది. ఆమె కూడా మాట్లాడలే.